మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శుభనామములో మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆశీర్వాద గడియలు అనే మా కార్యక్రమానికి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలుపుతూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, ఈ కార్యక్రమాలు మీరు క్రమంగా చూస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని తెలుసుకుని ప్రభువులో సంతోషిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు కొనసాగించడానికి మీ ప్రార్థనలో ఈ కార్యక్రమాల గురించి ప్రార్థించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ రోజుల్లో చాలా మంది ఎన్నెన్నో పాటలు రాస్తూ ఉన్నారు. వేల సంఖ్యలో క్రైస్తవ లోకానికి పాటల్ని అందిస్తూ ఉన్నారు. చాలా మంచి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. కానీ మనకంటే ముందు చనిపోయినటువంటి గొప్ప గొప్ప భక్తులు రాసినటువంటి పాటలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు అని నేను బాధపడుతూ ఉన్నాను. మనకంటే ముందు చనిపోయినటువంటి దేవుని భక్తులు తమ నిజ జీవితంలో నుండి, వాస్తవ జీవితంలో నుండి వాళ్ళు అనుభవించిన అనుభవాలను పాటల రూపంలో రాస్తూ వచ్చారు, పాడుతూ వచ్చారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కానివ్వండి, సియోను కీర్తనలు కానివ్వండి, లేకపోతే జీడియం సంఘాల పాటలు కానివ్వండి, ఇవన్నీ పాటలు రాసినటువంటి దైవజనులు చాలా గొప్ప భక్తులు. వాళ్ళు తమ అనుభవాలను పాటల రూపంలో రాసి ప్రజలకు, క్రైస్తవ లోకానికి అందించారు. అవి సజీవమైన పాటలు, నేటి వరకు బ్రతికే ఉన్నవి. ప్రియులరా, మనకంటే ముందు చనిపోయినటువంటి భక్తులు రాసిన పాటలలో ఎంతో వాస్తవికత ఉన్నది, ఆత్మీయత ఉన్నది. నేటి పాటలు మనం వింటూ ఉంటే గనక ఒక్కొక్కసారి మన హృదయాలు బాధపడుతున్నాయి కదూ. మోకాళ్ళ మీద వ్రాయబడిన పాటలే సజీవమైన పాటలు. ఆ పాటలు వినటానికి మీరు ఇష్టపడమని మనం చేస్తూ ఉన్నాను. నేను ఒక చిన్న మనవి చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పాటలు రాసేవారికి కానివ్వండి, పాటలు పాడేవారికి కానివ్వండి, మన పూర్వీకులు రాసినటువంటి పాటలను మాత్రం మీరు మర్చిపోవద్దని, వాటిని పాడటానికి ఇష్టపడమని, సంఘాలలో పాటలు పాడమని, మనకంటే మన ముందు తరాల వారు మనకి పాటలు ఎలా అందించారో మనము మనకు రాబోయే తరాల వారికి పాటలు అందించాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకంటే ముందు రాసినటువంటి పాటలు, వ్రాయబడినటువంటి ఆ శ్రేష్టమైన పాటల వెనకాల చాలా చరిత్ర ఉన్నది, చాలా సాక్ష్యం ఉన్నది, చాలా నిజ జీవితం ఉన్నది. అనుభవంతో మోకాళ్ళ మీద రాసిన పాటలే ఈ రోజు క్రైస్తవ సంఘాలు నిలబెడుతూ వచ్చేవి. కాబట్టి ఆ పాటలను మర్చిపోవద్దని, ఆ పాటలు పాడడానికి నిర్లక్ష్యం చేయవద్దని నేను ప్రభు సన్నిధిలో మీకు మనవి చేస్తున్నాను. నేను ఒకసారి రాయబడిన ఒక పాటల గురించి, ఆ పాటలు రాసిన దైవజనుల గురించి, ఆ పాటల వెనుకాల ఉన్న చరిత్ర గురించి నేను చదువుతున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక దైవజనుడు ఉన్నాడు. అతని పేరు పంతగాని పరదేశి గారు. గొప్ప దైవజనుడు. దేవుని కోసం ఎన్నో శ్రమను అనుభవించి సువార్త సేవలో వాడబడుతూ ఎన్నో ఆత్మలను ప్రభు కొరకు సంపాదించి ప్రభు చేతిలో ఒక అమూల్యమైన కిరీటంగా ఈ రోజున ఆయన ఉన్నారు. ఆయన సాక్ష్యాన్ని నేను వింటున్నప్పుడు నా హృదయం చలించిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ఆయనట దేవుని పరిచర్య కోసం వెళ్తూ వచ్చాడు, పరిచర్య చేస్తూ వచ్చాడు. కేవలం దేవుని మీదే ఆధారపడి దేవుని కోసమే బ్రతకాలని, దేవుడు ఎలా పోషిస్తే అట్లాగే బ్రతకాలనే ఉద్దేశంతో సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పరిచర్యకు ఆయన వచ్చాడు. ఒక రోజున భార్య దగ్గరకు వచ్చానదట, ఏమండి, ఇంట్లో మనకి తినడానికి ఏమీ లేదు, బియ్యం కూడా లేదు, చాలా కరువు పరిస్థితులు ఉన్నవి ప్రస్తుతానికి మన ప్రాంతంలో, మన ఇంట్లో మరీ కరువు పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి అని తన భర్త దగ్గరకు వచ్చాడు అన్నదట. ఆ మాటలు విన్న పరదేశి గారు మౌనంగా ఉండిపోయి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం, దేవుడు ఏదైనా సహాయం చేస్తాడు అని అనుకుంటూ ఉన్నదట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు, భార్య ఆకలితో అలమటించిపోతుంది. ఆ సమయంలో ఇంట్లో తినడానికి ఏమీ లేకపోతే వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారట. ఇరుగు పొరుగు వారికి వీళ్ళు ఆహారాన్ని భుజిస్తున్నట్టు తెలియడం కోసం ఆ భార్య ఏం చేసేదో తెలుసా? ప్రక్కకు వెళ్లి ఆ పొయ్యిలో 4 కాగితాలు పెట్టి ఆ నిప్పట్టుకున్నటువంటి ఆ కాగితాలు పొగరు వచ్చినప్పుడు ప్రక్కన అనుకునేవారట, ఈ పూట వీళ్ళు అన్నం వండుకుంటున్నారు అనుకునేవారట. కానీ వాస్తవానికి వాళ్ళు అన్నం వండుకోకుండా అలా ఉపవాసంతో ఉండిపోతూ వచ్చారట. 4 రోజులైపోయింది, పిల్లలు అలమటించిపోతున్నారు. పిల్లరా, దైవజనుడు ప్రార్థన చేస్తూ తన భార్యను పిలిచి, నేను
దేవుని సువార్త సేవకు వెళ్తాను, ఎవరికైనా ప్రార్థన చేసి వస్తాను, ఎవరైనా కానుకిస్తారేమో, ఎవరైనా కొద్ది బియ్యం పెడతారేమో, నేను తీసుకువస్తాను, అవి వచ్చిన తర్వాత వణుదుగానే చెప్పి బయటికి వెళ్ళాడట. పిల్లలు ఆకలితో అలమడించిపోతూ, ఆకలి వేసినప్పుడల్లా మంచిని తాగుతూ మోకాళ్ళు కడుపులో పెట్టుకుని నిద్రపోతూ ఉన్నారట. ఆ సమయంలో దైవజనుడైనటువంటి పంతగాని పరదేశి గారు తన భార్యను పిలిచి, నేను వెళ్లి విశ్వాసుల దగ్గరికి వెళ్లి కొంతమందిని కలిసి వాళ్ళకి ప్రార్థన చేసి వస్తాను, ఎవరైనా ఏమైనా ఇస్తారేమో, నేను పట్టుకొస్తానని చెప్పి వెళ్ళాడు. రోజు పూర్తయింది, తిరిగి రాలేదు. రెండవ రోజు అయింది, తిరిగి రాలేదు. రెండవ రోజు సాయంకాలం 7-8 గంటల ప్రాంతంలో దైవజనుడు ఇంటికి వచ్చాడు. దైవజనుడు రావటం చూసి పిల్లలు ఆనందంతో, ఈరోజు నాన్నగారు వచ్చారు, ఏమైనా తీసుకొచ్చారేమో, ఈరోజైనా అన్నం వండుతారు, ఏ రోజైనా భోంచేస్తాం అని ఆకలితో ఉన్న కడుపులతోటి, సొమ్మసిలిపోయిన నేత్రాలతోటి తన తండ్రి కోసం ఎదురు చూస్తూ వచ్చారు. భార్య కూడా ఎదురు చూస్తూ ఉంది. ప్రియులారా, ఆయన వచ్చాడు కానీ ఏమీ తీసుకురాకుండా ఖాళీ చేతులతో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య తన భర్తను చూసి, ఏమండి, ఏమీ తీసుకురాలేదా, ఏమీ దొరకలేదా, మీరు వస్తున్నారని బిడ్డలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, మీరు వస్తున్నారు, ఏదో వండుదామని చూస్తూ ఉన్నాను, ఏం తీసుకురాలేదా అని అడిగి లోపలికి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన భర్త దైవజనుడు పంతకని పరదేశి గారు బయట హాల్లో అలాగే కూర్చుని పోయాడు. పిల్లలు నిరుత్సాహంతో ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయారు. 4-5 రోజుల నుంచి ఆహారం లేకుండా, 4-5 రోజుల నుంచి భుజించకుండా సంవత్సరపోయిన బిడ్డలు నిరుత్సాహంతో ఉండిపోయారు. ఆ సందర్భంలో దైవజనుడికి ఏం చేయాలో అర్థం కాక వెంటనే తన చేతుల్లో బైబిల్ తీసి కీర్తన గ్రంథాన్ని చదువుతున్నాడు. వంటగదిలో నుంచి ఒక శబ్దం వినబడుతుంది. వంటగదిలో ఉన్న తన భార్య ఏదో ఒక కూని రాగం తీస్తా ఉంది. ఏదో ఒక రాగం వినపడుతుంది దైవజనుడికి. ఆ రాగం ఎట్లా ఉందో తెలుసా? అని ఒక రాగం తీస్తూ ఉంది ఆమె. ఆ రాగాన్ని వింటూ దైవజనుడు కీర్తన గ్రంథము 46వ అధ్యాయాన్ని చదువుతున్నాడు. కీర్తన గ్రంథం 46వ అధ్యాయంలో ఏ మాట రాస్తుందో తెలుసా? దేవుడే మనకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము అనే అధ్యాయం చదువుతున్నాడు. తన భార్య వంటగదిలోంచి చేస్తున్న కూని రాగాన్ని మనసులో పెట్టుకుని ఆ కష్ట సమయాలలో, ఆకలితో ఉన్న సమయాలలో ఆ 40వ అధ్యాయాన్ని ఒక పాటగా రాశాడు. ఆ పాటే మనమందరం పాడుతున్నాం. దేవుడే మనకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము, ఆ భయమే అంటూ నేటికి సజీవంగా ఉన్న పాట వెనకాల ఉన్న చరిత్ర ఏడో తెలుసా? ఆకలిలో నుంచి పుట్టినది, అనుభవాల నుంచి పుట్టినది, దేవుని మీద ఆధారపడిన సందర్భాల నుంచి పుట్టినది కాబట్టి ఈ పాట నిలబడుతూ వచ్చింది. నా ప్రియమైనటువంటి గాయకులారా, పాటలు పడేవారులారా, పాటలు రాసేవారులారా, అనుభవాల నుంచి పాటలు రాయడానికి ప్రయత్నం చేయండి. ప్రభు కోసం జీవితాలు సమర్పించుకుని పాటలు రాయడానికి ప్రయత్నం చేయండి. సాక్ష్యము కలిగిన జీవితాలతో పాటలు రాయండి, కానీ పెన్నుతో కాదండి. సాక్ష్యంతోనూ మోకాలతోనూ ప్రభు సన్నిధిలో కనిపెట్టి పాటలు రాస్తే ఆ పాటలో జీవం ఉంటుంది అన్న విషయాన్ని మీరు గమనించమని మనం చేస్తూ ఉన్నాను. అందుకని మనకంటే ముందు రాసిన భక్తుల యొక్క శ్రేష్టమైన పాటలను ఈ తరంలో ఉన్న మనము రాబోయే తరాలకు అందించాలి. అందుకే ఈ కార్యక్రమంలో నేను కుమ్మరి ఓ కుమ్మరి అనే ఒక చక్కటి ఆధ్యాత్మికమైన కీర్తాన్ని, చక్కటి అర్థాలతో కూడినటువంటి అనుభవపూర్వకమైన పాటను మేము మీకు వినిపించాలని ఆశపడుతున్నాం. ఇప్పుడు ఆ పాటను మనం విందామా? కుమ్మరి జగదుత్పత్తి దారి చీకట మన్నైన నా వంక
జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా పనికి రాని పాత్రనని పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ యేసును పొగడుచుందా సాక్షిగా ఉండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకంబుల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా పగిలి ఉన్న పాత్రం నేను సరిచేసి వాడు మయ్యా సరిచేసి వాడు మాయా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితి మనుషేచ్ఛలన్నీయున్ స్థిరమనుచునే మనశాంతి కోల్పోతేనే పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నిన్ను పట్టితి ప్రాణంబు నాలో నున్నప్పుడే నీ పాదములే పట్టి నీ పాద
పాదములే పట్టి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకట మన్నైనా నా వంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకట మన్నైనా నా వంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా. పాటను విన్నారు కదూ? మంచిది. మన బైబిల్ గ్రంథాలు తెరచి దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయం నుండి కొన్ని మాటలు నేను మీకు చదవాలని ఆశపడుతున్నాను. ఈ అధ్యాయంలో ఎవరున్నారు అనగా, ఉజ్జియా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు తన 16వ సంవత్సరంలో అనగా చాలా యవన ప్రాయంలో ఉండగానే యెరూషలేముకు రాజు అయిపోయాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు అందరూ కలిసి ఇతని ఉజ్జియా అనే ఒక వ్యక్తిని రాజును చేస్తూ వచ్చారు. నీవు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలించమని చెప్పి ప్రజలందరూ అనుకుని ఆ ఉజ్జియాను రాజుగా నియమిస్తూ వచ్చారు. దేవునికి దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చి దేవునికి ఇష్టమైనట్లుగా ఇష్టమైనటువంటి విషయాలను చేస్తూ వచ్చాడు. రోజులు గడుస్తూ ఉండగా ఆత్మీయతలో తాను యెహోవా దృష్టికి మంచిగా ఉన్నటువంటి ఈ యొక్క ఉజ్జియా ఆ వాక్య భాగంలోకి వచ్చేసరికి, మధ్యలోకి వచ్చేసరికి అతని గురించి ఒక కీలకమైన మాట ఒకటి రాయబడి ఉంది. ఆ మాటను ఈ రోజు నా ధ్యానాంశంగా నేను మీకు తెలియచేయబోతున్నాను. దయచేసి మన బైబిల్ గ్రంథాలు తెరిచి దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనంలో ఉన్న మాటలనే చదువుతున్నాను. అయితే అతడు స్థిరపరచబడిన తరువాత మనసున గర్వించి చెడిపోయెను అని వాక్యం సెలవిస్తోంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అతడు స్థిరపరచబడిన తరువాత దేవుని యొక్క రాజ్యంలో అనగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఉజ్జియా ఆ యెరూషలేము దేశాన్ని పరిపాలిస్తూ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల యొక్క యోగక్షేమాలలో పాలిభాగస్తుడై యెహోవా దృష్టికి కూడా అనుకూలంగా ప్రవర్తిస్తూ యెహోవా దృష్టిలో కూడా యథార్థవంతుడిగా ఉన్నటువంటి ఈ ఉజ్జియా తన పరిపాలనలో స్థిరపరచబడిన తర్వాత తను యెహోవా దృష్టిలో మంచిగా ఉన్నాడు అన్న తర్వాత, ఇంత స్థిరపరచబడిన తర్వాత అతని గురించి వాక్యంలో రాయబడిన ఒక బాధకరమైన మాట ఏంటో తెలుసా? అయితే అతడు స్థిరపరచబడిన తరువాత మనసున గర్వించి చెడిపోయెను. నా ప్రియమైన సహోదరుల, ఉజ్జియా ప్రారంభం చాలా బాగున్నదండి. చాలా చిన్న వయసులో అతని రాజుగా చేస్తూ వచ్చారు. అతను రాజు అవడానికి గల కారణం ఎవరో తెలుసా? ఒకటి, ప్రజలందరూ కోరుకున్నారు ఇతడు రాజుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్రజలందరూ కలిసి అతన్ని రాజుగా చేస్తూ వచ్చారు. ఈ విషయాలను మనం మొదటి 2-3 వచనాల్లో మనం చూడగలం. అంత మాత్రమే కాదు గాని పరలోకమందున దేవుడు కూడా ఉజ్జియాను అభిషేకిస్తూ ఉజ్జియాను ఎన్నుకున్నట్లుగానే యెరూషలేమును పరిపాలించడానికి దేవుడు అతనికి అధికారం ఇస్తూ వచ్చాడు. ఒక ప్రకారం ప్రజలు ఎన్నుకున్నారు, ఒక ప్రకారం దేవుడు కోరుకున్నాడు. వీరిద్దరు బట్టి అతడు రాజు అయ్యాడు. నా ప్రియమైన సహోదరులారా, అతడు యెరూషలేమును పరిపాలించడానికి వచ్చినప్పుడు, యెరూషలేమును రాజుగా ఉండడానికి వచ్చినప్పుడు అతని వయసు ఎంతో తెలుసా? 16 సంవత్సరాల వయసు. అనగా నూనూగు మీసాల వయసులో దేవుడు అతన్ని అభిషేకించాడు, అతను ఎన్నుకున్నాడు యెరూషలేమును పరిపాలించడానికి. దేవుడు మాత్రమే కాకుండా మనుషులు కూడా అతను కోరుకున్నారు. మీరు బాగా గమనించండి, ఇటు మనుషుల దయ, ఇటు దేవుడి దయ, ఈ రెండు ఉన్న కారణాన ఉజ్జియా తాను యెరూషలేమును పరిపాలించే స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఇద్దరు దయను బట్టి అతను ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయాడు. ప్రజల యొక్క దయ, దేవుని యొక్క దయ ఈయనకి మెండుగా ఉన్నవి కాబట్టి ఇతడు ఉన్నతమైన ప్రదేశాలలో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. అయితే వాక్యంలో రాయబడిన మాట, అయితే అతడు స్థిరపరచబడిన తరువాత గర్వించి చెడిపోయెను. స్థిరపరచబడిన తరువాత గర్వం వచ్చేసింది. నా అంతటి నేనుగానే రాజునైపోయాను అనుకున్నాడు, నా అంతటి నేనుగానే ఈ స్థాయికి వచ్చేసాను అనుకున్నాడు, నా అంతటి నేనుగానే ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాను అనుకుని గర్వపడటం ప్రారంభించాడు. ఎప్పుడైతే గర్వపడటం ప్రారంభించాడో ఏం జరిగిందో తెలుసా? అతడు చెడిపోయెను అని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా అధ్యాయం చివరిలోకి వస్తే ఆ ఉజ్జియాకు కుష్టు వ్యాధి కలిగి చనిపోయినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన సహోదరులరా, వాక్యం వినుచున్న వాళ్ళరా, ఈ మాటలు శ్రద్ధగా వినమని మనం చేస్తూ ఉన్నాను. ఉజ్జియా ఇంత స్థాయిలోకి వెళ్ళడానికి కారణం ఎవరు? నువ్వు యెరూషలేముకు రాజు ఎట్లాగయ్యావు? ఎందు నిమిత్తం నువ్వు రాజునమయ్యావో తెలుసా? ఒకటి, ప్రజలు నిన్ను బలపరిచారు, ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. రెండవది, దేవుడు కూడా నిన్ను ఎన్నుకున్నాడు. ప్రజల దయ నీ మీద ఉన్నది,
దేవుని దయ కూడా నీ మీద ఉన్నది. నీవెన్నో గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఇచ్చిన మనుషుల ఎదుట, అవకాశం ఇచ్చిన దేవుని ఎదుట నువ్వు గర్విస్తూ ఉన్నావా? గర్వించి చెడిపోయావా? ఎంత దురదృష్టకరమైన సన్నివేశమో నా ప్రియమైన సహోదరులరా, ఈ మాటలు గమనించమని మనం చేస్తున్నాను. ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు చాలా మంది నాకు గుర్తుకొస్తూ వచ్చారు. నిజమే, మనుషుల దయను బట్టే ఈ రోజు మనం ఈ స్థాయిలోకి వచ్చామన్న విషయాన్ని చాలా మంది బోధకులు మర్చిపోతూ వచ్చారు. మనుషుల దయను బట్టే చాలా మంది ఈ స్థాయిలోకి వచ్చామన్న విషయాన్ని గాయకులు కూడా మర్చిపోతూ వచ్చారు. మనుషుల దయ వలన, దేవుని దయలను కూడా మా వర్ధిల్లుతూ వచ్చాము అన్న విషయాన్ని గమనించమని మనం చేస్తూ ఉన్నాను. అట్టి వర్ధిల్లిన మనము గర్విస్తున్నామా? గర్వం చాలా ప్రమాదకరం. గర్వించేవారు చెడిపోతారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నాశనానికి ముందు గర్వం నడుచును అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరురా, ఈ వాక్యం వినిచిన వాళ్ళరా, ఈ మాటలు గమనించమని మనం చేస్తున్నాను. గర్వం ప్రమాదకరం. దేవునికి ఇష్టము కాని మొట్టమొదటి పాపం ఏదో తెలుసా? గర్వం. అంత మాత్రమే కాకుండా పరలోకంలో ఉన్నటువంటి లూసిఫర్ నేల మీదకు పడిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? గర్వించాడు. మనసులో గర్వించి అతడు పతనమైపోయాడు. ఈ రోజున ఈ గర్వం చాలా మందిలో పెచ్చిమేరిపోతూ ఉంది. ఆత్మ సంబంధమైన గర్వంతో మాట్లాడుతున్నారు. ఆత్మ సంబంధమైన గర్వం కలిగి జీవిస్తూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరులరా, దేవునికి ఏ తలాంతు ఇచ్చినా అది దేవుని దయ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మీరు ఏ తలాంతు ద్వారా అభిషేకించబడినా, మీరు ఏ తలాంతు బట్టైనా సరే మీరు ఉన్నత స్థాయిలోకి వచ్చారనుకోండి, దేవుని దయాన్ని గమనించండి. అది మనుషుల దయ గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ లోకంలో ఆయన మనుషుల దయందును దేవుని దయందు వర్ధిల్లుతూ వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడైనా గర్వించినట్లుగా మనం చదువుతున్నామా లేఖన భాగంలో? ఎక్కడైనా గర్వించిన సందర్భాలు ఉన్నాయంటారా చెప్పండి? ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి గర్వం లేనప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి గర్వంతో బోధించినప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి గర్వంతో స్వస్థత చేయనప్పుడు ఎందుకు మనకు గర్వం వస్తుంది? ఎందుకు మనం గర్వపడాలి చెప్పండి? ఆ యేసుని వెంబడిస్తున్న మనకి గర్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించమని ఈ మాటలు మనం చేస్తూ ఉన్నాను. నేను చాలా సందర్భాలలో చాలా మందిని గమనిస్తూ ఉన్నాను. గర్వంతో బోధన చేస్తూ ఉన్నారు. గర్వ హృదయం కలిగి బోధిస్తూ ఉన్నారు. గర్వ హృదయం కలిగి పాటలు పాడుతూ ఉన్నారు. గర్వ హృదయం కలిగి నువ్వు పాడే పాటలు నా దేవునికి అవసరం లేదండి. గర్వ హృదయం కలిగి నువ్వు బోధించే బోధలు నా దేవునికి అవసరం లేదు. తగ్గించుకుని, వినయ మనస్సుతో తగ్గించుకుని నీవు దేవుని సన్నిధిలో నువ్వు పాటలు పాడినా, బోధించినా, ప్రార్థన చేసినా అది దేవునికి ఘనత. గాని హృదయంలో గర్వం ఉంచుకున్నావా? జాగ్రత్త సుమా, జాగ్రత్త. నీవు దేవుని బాధ పెట్టేవాడువే కానీ దేవుని సంతోష పెట్టేవాడు కానే కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషుల దయలోను దేవుని దయలో వర్ధిల్లుతూ వచ్చిన ఆ యేసు ఎక్కడ కూడా గర్వపడలేదండి. గర్వపడకుండా ఆయన ఎట్లా జీవించాడో తెలుసా? ఆయన తనను తాను మాట్లాడుతూ, తనను తాను పరిచయం చేసుకుంటూ ఒకసారి ఈ మాటలు మాట్లాడుతూ వచ్చాడు. మన బైబిల్ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మాట నేను చదువుతున్నాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి. నేను ఎవరినో తెలుసా? నేను సాత్వికుడను. మనుషుల దయలో దేవుని దయ ద్వారా వర్ధిల్లిన యేసుక్రీస్తు ప్రభుల వారు నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకోండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కాడి మోసే బోధకులారా, దేవుని కాడిని మోసే దైవజనాంగమా, మీరు ఎవరి కాడిని మోస్తున్నారో తెలుసా? దీన మనస్సు కలిగిన వాని కాడి మీరు మోస్తూ ఉన్నారు. సాత్వికుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కాడిని మీరు మోస్తున్నారు. ఆ విషయాన్ని మీరు గమనించమని మనం చేస్తున్నాను. మనమందరము కూడా సాత్వికుడు అని పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారు, లేక దీన మనసు కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కాడిని మనం మోస్తున్నాము. కాబట్టి ఆ కాడిని మోసే మనము కూడా సాత్వికమై ఉండాలి, కానీ గర్వంతో ఉండడానికి వీలు లేదు. ఆ కాడిని మోసే మనము దీన మనసు కలిగిన వారమై ఉండాలి, కానీ గర్వంతో మాట్లాడడానికి వీలు లేదండి. నా యేసుకే సాత్వికం ఉన్నప్పుడు, నా యేసుక్రీస్తు ప్రభుల వారే దీన మనసు కలిగినప్పుడు మనకు ఎక్కడి నుంచి వస్తుంది గర్వము చెప్పండి? గర్వము సాతాను దగ్గర నుంచి వచ్చే విషయం అని మనం చేస్తున్నాం. గర్వపడటం సాతాను యొక్క హృదయం యొక్క మొట్టమొదటి తత్వం. నువ్వు పాటలు పాడే లూసిఫర్ కావచ్చును, బోధించేవాడు కావచ్చును, ఎవరైనా కానివ్వండి, ఆత్మీయతలో నువ్వు చేసే స్వస్థతం నువ్వు చూసి నువ్వు గర్వపడుతున్నావా? నీ బోధన విన్న ప్రజలను చూసి నువ్వు గర్వపడుతున్నావా? లేకపోతే నువ్వు పాడుతున్న పాటలు చూసి నువ్వు గర్వపడుతున్నావా? అయితే జాగ్రత్త, నువ్వు దేవునికి దూరం అయిపోయావు. నువ్వు దేవుని చేత త్రోయబడ్డావు. నువ్వు లోకంలో దేవునికి దూరంగా ఉన్నావు అనే విషయాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి పాటలు పాడిన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు ప్రభు సన్నిధిలో నేను మీకు మనం చేస్తున్నాను. గర్వించకండి. వాయిద్యాలు వాయించే వాయిద్యకారులారా, దేవుడు మీకు తలాంతులు ఇచ్చాడే. ఇంత తలాంతుల చేత మీరు వాడబడుతున్నారే కేవలం మనుషుల దయను బట్టి,
దేవుని దయ బట్టి ఇంత స్థాయిలో మీరు ఉన్నారన్న విషయాన్ని గమనించండి. అందుకు తగ్గించుకుని ప్రభు సన్నిధిలో మీరు తగ్గించుకునే మనస్తత్వం మీకు ఉండాలని ఆశపడుతున్నాను. నా ప్రియమైన బతుకులారా, నాతోటి పరిచారకులారా, నేను మీకు చెప్పేంత పెద్దవాడిని కాకపోయినా దేవుని వాక్యానుసారంగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఏంటో తెలుసా? గర్వం సాతాను యొక్క మొట్టమొదటి లక్షణం. బోధలో మనకి గర్వం అవసరం లేదండి. ఈ బోధన దేవుడు మనకిచ్చాడండి. మన సొంత బోధనలు కాదేవి, మన సొంత మాటలు మనకి కాదేవి. ఈ జ్ఞానము, ఈ బోధ, ఈ తెలివితేటలు, ఈ స్వస్థత కార్యాలు చేసే వరాలు, ఏ వరము మనకు కలిగి ఉన్నా అది దేవుని యొక్క దానము అని నేర్చుకుందాము. ఏది కలిగి ఉన్నా దేవుని యొక్క కృపతో మనం పొంది ఉన్నాము అని నమ్మగలిగితే ఈ గర్వం మనలోంచి వెళ్ళిపోతుంది. ఒకవేళ గర్వం ఉంటే కనుక మనం దేవునికి దూరం అవుతాము అనే విషయాన్ని మీకు మనం చేస్తున్నాను. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సాత్విక మనసు కలిగి ఉన్నాడో, ఎందుకు ఆయన దీన మనసు కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేస్తే, నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కొన్ని వచనాలు గుర్తుకు వచ్చాయి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు అన్న సువార్త అనే కాడిని మోస్తూ ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభుల వారు మోసిన కాడిని మోయడానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళకి రెండు విషయాలు ఉండాలి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభుల వారి కలిగిన సాత్వికం ఉండాలి. రెండవది దీన మనసు ఉండాలి. ఈ రెండు ఎందుకు కీలకమైన విషయాలు మీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకసారి మాట్లాడుతున్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ రెండు విషయాల గురించి ప్రస్తావించారు. 3వ వచనంలో ఏమన్నారో తెలుసా? 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. రెండవది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అన్నది. సాత్వికం కలిగిన వాడు భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. రెండవది, దీన మనసు కలిగిన వాడు పరలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. నా ప్రియమైన దేవజనాంగమా, దేవుని బోధకులారా, గాయకులారా, వాయిద్యకారులారా, తలాంతులు కలిగిన నీవెవరైనా సరే, నేనెవరైనా సరే, ఈ రెండు మనం కలిగి ఉంటేనే పరలోకానికి మనం అర్హులం అవుతాం. ఈ రెండు మనం కలిగి ఉంటేనే భూలోకాన్ని కానీ పరలోకాన్ని కానీ మనం స్వాధీనం చేసుకోగలము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ రెండు మనకి స్వతంత్రించుకోవాలి అంటే, ఈ రెండు మనం అనుభవించాలంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, సాత్వికం అవసరం, దీన మనసు అవసరం. యేసుక్రీస్తులో ఈ రెండు ఉన్నవి కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు సాత్వికంతోను దీన మనసుతో కలిగి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నాకు భూమి మీదయు పరలోక ముందు సర్వాధికారం నాకు ఇవ్వబడింది ఉన్నాడు. భూమి మీద అధికారం పూర్తిగా దేవునికి ఇచ్చేశాడు. అంత మాత్రమే కాకుండా పరలోక ముందు కూడా సర్వాధికారం యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇవ్వబడింది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారికి భూలోకం మీద సర్వాధికారం ఇవ్వబడిందో తెలుసా? ఆయన ఈ లోకంలో సాత్వికుడిగా జీవించాడు కాబట్టి సాత్వికులు భూలోకంలో స్వతంత్రించుకుంటారు అన్న వాక్యం నెరవేర్చబడాలి. కాబట్టి సాత్వికం కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకం మీద సర్వాధికారాన్ని సంపాదించుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు కాబట్టి ఆ ధన్యత్వంలో వారికి ఏమైందో తెలుసా? పరలోక రాజ్యం ఇవ్వబడింది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో దీన మనసు కలిగి జీవించాడు కాబట్టి పరలోకం మీద కూడా సర్వాధికారం ఇవ్వబడింది. ప్రియులరా, గర్వాన్ని విడిచిపెడదాం, దేవుని దగ్గర తగ్గించుకుందాం. నీకు నాకు సేవ భారాన్ని అప్పగించిన, నీకు నాకు సువార్త సేవ భారాన్ని అప్పగించిన యేసు సాత్వికుడు కాబట్టి మనం కూడా సాత్వికంగానే ఉందాం. మనం కూడా దీన మనసు కలిగి ఆయన సేవలు చేయడానికి ఇష్టపడమని మనం చేస్తున్నాను. గర్వాన్ని విడిచిపెడదాం, దేవుని దగ్గర తగ్గించుకుని ఆయన చేతిలో ఒక శ్రేష్టమైన పాత్రలుగా, పనికొచ్చే పాత్రలుగా దేవుని సన్నిధిలో ఆయన పరిచయం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు, మీ కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరాల కొరకు మరియు సలహాలు, సందేహాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ బ్రదర్ ఎం మోసెస్, డైరెక్టర్, సెంట్ తెరిసా వొకేషనల్ జూనియర్ కాలేజ్, టైలర్పేట, నర్సాపూర్. పిన్ నెంబర్ 534275. మా ఫోన్ నెంబర్ 9849562857. మరొక నంబర్ 08814277388. దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.